హాయ్ అండి, అందరికీ నమస్తే. సో 'బిగ్ బాస్' సీజన్ 9 డే 1లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో కామనర్స్ వీళ్ళు ఓనర్స్ కదా, వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగిందనమాట. సో ఏంటంటే శ్రీజ ఏమందంటే, వాళ్ళు టీనెంట్స్, మనం ఓనర్స్ కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు లోపలికొచ్చి అంటే వాళ్ళకి అవసరమైనవి వాడుకొని మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇది టాస్క్ కాబట్టి ఒక లిమిట్ వరకు మాత్రమే ఇన్ హౌస్లోకి రానివ్వడం బెటర్ అని నాకు అనిపిస్తుందని చెప్పిందనమాట. అప్పుడు హరీష్ ఏమన్నారంటే, వాళ్ళకి ఎంతవరకు ఫెసిలిటీస్ ఉన్నాయో అంతవరకు మాత్రమే వాళ్ళు వాడుకోవాలి. అదర్ దాన్ దట్ వాళ్ళకి ఏమైనా ఇంకా కావాలంటే వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పారు. దానికి టీనెంట్స్ ఒప్పుకున్నారు. ఓనర్స్కి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఏంటంటే, ఇప్పుడు టీనెంట్స్ చేసే పనిని వాళ్ళు మానిటర్ చేయమని చెప్పి, అలా టాస్క్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఓనర్స్ వాళ్ళలోనే వాళ్ళకి చిన్న చిన్న గొడవలు రావడం అయితే జరిగింది. నాకైతే హరీష్ గారికి అంత కోపం వచ్చి ఉండాల్సింది కాదు మనీష్ చెప్పేటప్పుడు అని అనిపించింది. సో మీకేమనిపిస్తే అది కామెంట్ చేయండి. సో హరీష్ గారు అంత పెద్దగా అరవడానికి అక్కడ అంత పెద్ద గొడవేం అవ్వలేదు, జస్ట్ మాట్లాడుకుంటే సరిపోయేది. కాకపోతే ఆయన చాలా కోపంగా రియాక్ట్ అయ్యాడు. ఆ విధంగా ఓనర్స్కి వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు రావడం, ఇంకా ఓనర్స్కి టీనెంట్స్కి పడకుండా ఉండడం అయితే ఒక వార్ లాగైతే ఇంకా స్టార్ట్ అవబోతుంది. ఓనర్స్లో ప్రియా వచ్చేసి వాళ్ళు టీనెంట్స్ జస్ట్ వాళ్ళు ఫ్రెండ్లీగా నటిస్తున్నారు, ఫేక్గా ఉంటున్నారు అని చెప్పింది. సో ఆ తర్వాత అందరూ గార్డెన్ ఏరియాకి అయితే వచ్చేస్తారు. అక్కడ బిగ్ బాస్ గార్డెన్ ఏరియా మొత్తం ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఇమ్మాన్యుయల్ని ఎంతసేపు పడుతుంది ఈ గార్డెన్ మొత్తం క్లీన్ చేయడానికి అని అడిగినప్పుడు, ఇమ్మాన్యుయల్ ఏమో 1 day పడుతుంది బిగ్ బాస్ అని అంటాడు. అలా డిస్కషన్ అవుతున్నప్పుడు ఇమ్మాన్యుయల్ ఏమో హరీష్ గారిని మీరే చూసి చెప్పండి గుండు అంకుల్ అని అనేస్తాడు. అలా అనేసరికి ఆయన కొంచెం ఫైర్ అయిపోతాడనమాట. అంటే ముందు కూడా ఒకసారి అన్నాడు, కానీ అప్పుడు అతను వినలేదో లేకపోతే విని కూడా లైట్ తీసుకున్నాడో తెలీదు. కానీ నెక్స్ట్ సెకండ్ టైం అనేసరికి మాత్రం బాగా కోపం వచ్చేసింది ఆయనకి. అంటే అప్పటి వరకు ఇమ్మాన్యుయల్ బాగా ఫ్లోర్ క్లీన్ చేశాడు, బాగా కష్టపడ్డాడు, మార్నింగ్ నుంచి ఏం తినలేదు పాపం అని చెప్పి చాలా వరీ అయ్యాడు హరీష్ గారు. సో ఇమ్మాన్యుయల్ కూడా అందరు ఉన్నారు కదా, కామెడీ చేద్దాం అనేసి గుండు అంకుల్ అని అనేసాడు. అలా అందరి ముందు అనడం ఆయనకి నచ్చుండదు. సో అతను కొంచెం కోపంగా రియాక్ట్ అయ్యాడు, గుండు ఏంటి అంకుల్ ఏంటి అని చెప్పి. ఇమ్మాన్యుయల్ ఏమో ముందు కూడా నేను 2-3 సార్లు చెప్పా కదా, అప్పుడు ఏమనలేదు, ఇప్పుడు ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నారని అడిగితే, అప్పుడు నాకు అంత స్ట్రైక్ అవ్వలేదు, ఇప్పుడు అంటున్నాను కదా, ఇప్పుడు రిజిస్టర్ అయింది నాకు అని హరీష్ గారు అన్నారు. సో అక్కడ అంత కోపగించుకోవాల్సిన అవసరం కూడా లేదని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే అప్పటికి ఇమ్మాన్యుయల్ సారీ చెప్పాడు, సారీ చెప్పి ఇంకా చాలా బతిమాలాడు. అంటే నేనేమి కావాలని చేయలేదు, ఇంటెన్షనల్గా అయితే నేనేం చేయలేదని చెప్పి కూడా చెప్పిన తర్వాత కూడా ఆయన అంతే కోపంగా అదే మూడ్లో ఉండిపోయాడు అనమాట. ఈ విధంగా డే 1లో బాంబులు అయితే బ్లాస్ట్ అయినాయి అన్నమాట ఈ ఓనర్స్కి టెనెంట్స్కి మధ్య. సో ఈ విధంగా అయితే డే 1 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ watching.